అరుణాచలేశ్వరాయ నమః. 93వ లేఖ. గురు సన్నిధిలో సాధన. 12/2/47. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను. భగవాన్ సావధానులై కూర్చున్నారు. కొందరు భక్తులేదో అడగటం, భగవాన్ సమాధానం ఇయ్యటం జరుగుతున్నది. ఒకరు, స్వామి, భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసిన వారికి మంచి ఫలితం కలుగుతుందంటారు. సరే, దురభ్యాసాలతో ఉన్నవారి మాటేమిటి అని అడిగారు. సత్కార్యాచరణకు ఫలితం ఉన్నప్పుడు దుష్కార్యాచరణకు ఫలితం ఎందుకు లేదు? కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో గోహత్యకంత పాపం చెప్పలేదా ఏమి? పవిత్ర స్థలాల్లో గోరంత పుణ్యం చేస్తే గొండంత అవుతుందన్నప్పుడు పాపం మాత్రం ఎందుకు కాదు? నేను చేస్తున్నాననే భావం ఉన్నంతకాలం దేనికది అనుభవించవలసిందేనన్నారు భగవాన్. దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది. వాసనలు బలీయంగా ఉంటవి. అప్పుడేం చెయ్యాలి అని మళ్ళీ ప్రశ్న. వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చెయ్యాలి. సత్సాంగత్యం, సద్గోష్ఠి, సత్కార్యాచరణ ఇత్యాదులు అలవర్చుకుని ఆ వాసనలను పోగొట్టుకోవాలి. సాధన చెయ్యగా కాలపరిపాకం వల్ల దైవం అనుకూలించి వాసనలను అణిగి ప్రయత్నం ఫలిస్తుంది. దాన్నే పురుషకారం అంటారు. సాధన చేయకుండా దైవం అనుకూలించాలంటే ఎట్లాగన్నారు భగవాన్. మరి ఒకరు అందుకొని, స్వామి, లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, అంతా బ్రహ్మమయమేనని అంటారు కదా, దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలనటం ఎందుకు అన్నారు. ఎందుకా చెబుతాను విను. శరీరం ఉన్నది, దానికెక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో, అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోదనుకో, డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా? అట్లాగే ఇదీను. ఆ వ్రణం కొయ్యకుండా వదిలితే లోపలంతా కుళ్ళుతుంది. కోసిన వెనక కట్టుకుంటే కట్టు కట్టకపోతే చీము పడుతుంది. మానవుని నడవడికలోనూ అంతే. దుర్గుణాలు దురభ్యాసాలు వ్రణం వంటివి. తోసివేయకుంటే పతితుడు అయిపోతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి అన్నారు భగవాన్. అవి తోసివేయటానికి సాధన చేయాలని సెలవిస్తారు. మనస్సు జడమైనందున ఏమీ చెయ్యలేదు. చైతన్యం అచలం గదా, తానేమీ చెయ్యదు. మరి సాధన చేయటం ఎట్లా అన్నారు వారు. ఓహో, ఇప్పుడు నీవెట్లా మాట్లాడుతున్నావు అన్నారు భగవాన్. అది తెలియకనే తమరిని ప్రార్థిస్తున్నాను స్వామి అన్నారు వారు. మంచిదే, వినండి. అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది. అయితే ఆ చైతన్య సహాయం లేనిది జడమైన తానేమీ చేయలేదు. చైతన్యము అచలమైనది గనక ఈ మనస్సు లేనిది ఏమీ చేయదు. అవినాభావ సంబంధం అన్నమాట. అందువల్లనే పెద్దలందరూ అనేక రీతుల చర్చించి మనస్సు చిజ్జడాత్మకం అన్నారు. చిత్తు జడముల కూడికయే కార్యకారి అని చెప్పాలి అన్నారు భగవాన్. ఈ చిజ్జడ గ్రంథిని గూర్చి భగవాన్ ఉన్నది 40లో ఎంత చక్కగా వ్రాసారో చూడు. జడ శరీరము నేను అనదు, సత్తైన చిత్తు జనించదు. నడుమన మన దేహ పరిమాణము గనేనొకటి పుట్టును. ఇది చిజ్జడ గ్రంథి. బంధము జీవుడు, సూక్ష్మ శరీరము అహంకారము, సంసారము మొదలుగా తెలియను. శివార్పణమస్తు.